సాలెం రాజు గారు మల్లెపూల విషయంలో మాట్లాడినందుకు చాలామంది మతోన్మాదులు వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. స్త్రీలకు కించపరిచేటట్టుగా మాట్లాడడం అనేది తప్పు. దానికి నేను కూడా అంగీకరిస్తాను. అయితే ఆయన ఉద్దేశం ఏంటి? కొన్నిసార్లు ఉద్దేశం అనేది చాలా మంచిదైనప్పుడు చెప్పే విధానంలో చెప్పకపోయినప్పుడు కొంత కోపం అనేది, బాధ అనేది కలుగుతుంది. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కడికి తెలిసినటువంటి విషయమే. మరి కొంతమందికి ఎందుకు తెలియలేదు నాకు అర్థం కాలేదు. లోతు కుమార్తెలు తండ్రితో పడుకున్నాడు అని చాలామంది చెప్తారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వంశాన్ని కాపాడడానికి తీసుకున్నటువంటి నిర్ణయం, ఉద్దేశం మంచిదే, కానీ వారు చేసినటువంటి పని తప్పు అని మనం అనుకుంటాం. మరి తప్పు అనుకుంటే దేవుడు ఎందుకు దాన్ని రాయించి ఉంచాడు? అలాగని దేవుడు తప్పు కాదని అంటాడా? ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? లోతు కుమార్తెల యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సాలెం రాజు గారు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటి? నిజంగానే స్త్రీలకు కించపరచాలని చెప్పారా? కానే కాదు. దైవ సంబంధులు, దేవునిని నమ్ముకున్నవారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవారు అటువంటి వ్యభిచారపు క్రియలు చెయ్యరు. ఎటువంటి వ్యభిచార క్రియలు అంటే రోడ్డు కడ, బజారు కడ చాలామంది వ్యభిచార స్త్రీలు నిలబడి వ్యభిచారం కొరకు పని చేస్తున్నటువంటి వారు చాలామంది ఉంటారు. అయితే అది నిజం అంటే దాన్ని న్యాయస్థానం ఒప్పుకుంటుందంటారా? చట్టం ఒప్పుకుంటుందంటారా? అంటే చాలా కొంతమంది కొన్ని చట్టాలు అయితే దాన్ని యాక్సెప్ట్ కూడా చేసిందని అంటున్నారు. బట్ బైబిల్ గ్రంథం దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా, దేవుని వాక్యం దాన్ని అంగీకరించదు కదా అటువంటి పనులు చేసేదానికి. కాబట్టి ఆ ఉద్దేశంతో దేవునిని నమ్ముకున్నవారు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నవారు అలాంటి క్రియలు చేయకుండా ఉండాలి. అలాంటి క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరులు చూసినప్పుడు మనం అలాంటి వారం కామని ప్రజలు గుర్తించాలి అనేటటువంటి ఉద్దేశాలతో ఆ మాటలు మాట్లాడడం జరిగింది తప్ప ఎవరిని కించపరచాలని కానీ, మల్లెపూలు అమ్మేవారిని కానీ, మల్లెపూలు కొనేవారిని కానీ, మల్లెపూలు పెట్టుకునేవారిని కానీ మరొకరిని కించపరచాలనేటటువంటి ఉద్దేశం కాదు అనేది నా యొక్క భావన. ఇంకా అది కానే కాదు అని, కాకనే కాదని మీ నచ్చినట్లుగా మీరు మాట్లాడుతానంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. మీరు ఎలాంటి వారు ప్రజలే చూస్తున్నారు. ఎలా ఉంటుందంటే కోతి చేతికి ఆ కొబ్బరి చిప్ప దొరికినట్టుగా కొంతమంది దీన్ని ఎంత చక్కగా వాడుకుంటున్నారంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం మామూలుగా వాడుకోవట్లేదు. అయితే నేను స్పందించకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే జరుగుతున్నటువంటి దారుణాలు వాళ్ళకి నచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభుని కానీ, మరియమ్మని కానీ ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఇక నేను స్పందించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకుంటే అది మనకు మేలు అని ప్రభు పేరిట తెలియజేస్తూ